దినమ్మును కాఫీయే అసలు కిక్కు కొద్దిగానైనా పడకున్న పెద్ద చిక్కు కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు అమృతమన్నది అంబక్కు. జొన్నవిత్తుల గారు రచించి మనకు ఆలపించినటువంటి వినిపించినటువంటి ఈ కాఫీ దండకం గనక ఒక్కసారి వింటే వెంటనే పరుగున కిచెన్లోకి వెళ్ళి ఓ 2 కాఫీ కప్పులు తీసుకొని సేవించాలనిపిస్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా కాఫీ రుచిని, కాఫీ ప్రత్యేకతను, కాఫీకున్న సిగ్నిఫికెన్స్ను జొన్నవిత్తుల గారు ఈ దండకంలో చెప్పారు. సో మీరే చూడండి ఈ దండకంలో ఎంత బాగా చెప్తారో. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి. అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి, నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగానే పాచి పళ్ళైన యుంతోమకంత్రాగు బెడ్ కాఫీ కోసము బెండాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరి. కానీ ఏంటంటే ఇప్పటికీ మన దేశంలో కాఫీ పాపులర్ కాదు, స్టిల్ టీనే పాపులర్. సో నేనేమి కాఫీ హెల్తీనా టీ హెల్తీనా 2 హెల్తీ కాదా ఈ డిబేట్లోకి ఈ వీడియోలో వెళ్ళడం లేదు. మేము కాఫీ అంటూ టీని కంపారిజన్ కూడా చేయడం లేదు. ఐఎమ్ ఓన్లీ సింప్లీ టెలింగ్ ఏ లైఫ్ స్టైల్ ట్రెండ్. మన దేశంలో స్టిల్ టీ ఇస్ ద కింగ్, కాఫీ కింగ్ కాదు. అందుకే మీకు టీలో అనేక స్టార్టప్స్ కనబడతాయి కంపారిటివ్లీ కాఫీతో పోలిస్తే. అఫ్కోర్స్ కాఫీలో కూడా రకరకాల కాఫీ ఇలా అందించేటువంటి కంపెనీస్ కూడా ఎమర్జ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కాఫీ సెంటర్స్ కూడా పెరుగుతున్నాయి. కానీ మన దేశంలో స్టిల్ కాఫీ అనేది కొద్దిమందికి మాత్రమే పరిమితమైన డ్రింక్ ఇది. సో ఎందుకు ముఖ్యంగా హోమ్ కన్జంప్షన్ కంపారిటివ్లీ స్టిల్ చాలా తక్కువ. బయటికి వెళ్తే హోటల్లోనో లేకుంటే కేఫ్లోనో కాఫీ తాగేవారు ఎక్కువ, కానీ వివిధ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హోమ్ కన్జంప్షన్ తక్కువ. అలాగే ఎవ్రీడే కన్జంప్షన్ తక్కువ. అంటే ప్రతిరోజు ఉదయాన్నే కాఫీ తాగే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, లేరని కాదు. ప్రతిరోజు ఉదయాన్నే టీ తాగేవారితో పోలిస్తే కాఫీ తాగేవారు తక్కువ. అలాగే మల్టిపుల్ కప్స్ తాగేవారు ఉంటారు. రోజుకు నేను అట్లీస్ట్ 2 కప్పుల టీ తాగుతాను. ఉదయాన మళ్ళీ సాయంత్రం తాగుతాను. 1 కప్ అయితే తప్పనిసరిగా తాగుతాను. సో ఇంకే తాగడం అలవాట్లేదు, ఉన్నొక్క అలవాటు ఇదే. కానీ నార్మల్గా మల్టిపుల్ కప్స్ ఆఫ్ కాఫీ తాగే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈ మధ్యకాలంలో యంగర్ జనరేషన్ ఎన్నిసార్లైనా కాఫీలో తాగుతున్నారు. బట్ స్టిల్ లార్జర్ దేశమంతటా మనము స్టడీ చేస్తే హోమ్ కన్జంప్షన్, ఎవ్రీడే కన్జంప్షన్, మల్టిపుల్ కప్స్ ఆఫ్ కన్జంప్షన్, ఈ 3 అంశాలు వచ్చేటప్పుడు టీ డామినేట్ చేస్తుంది. 4వది యూనివర్సల్గా ఎక్కువ ఇళ్లలో ఎక్కువ మంది తాగేది టీ. అది కొంతమంది ప్రత్యేకమైన సెక్షన్కు ప్రియమైనదిగా ఉన్నది కాఫీ. సో దీనికి కారణం ఏంటి అన్నప్పుడు మొదటి కారణము టీ, ఇండియాలో టీ చాలా కాలంగా ఉన్నటువంటి ప్రమోట్ అవుతున్నటువంటి డ్రింక్. అందువల్ల టీ ఇంత వైడ్లీ పాపులర్ ఉండగా మరొకటి పోటీ పడి ఆ ప్లేస్ ఆక్రమించాలి అంటే చాలా కష్టం. కాఫీతో పోలిస్తే టీ చాలా ముందు నుంచి చాలా పాపులర్గా దేశమంతటా ఉన్నది. అందువల్ల టీ డామినేషన్ను పెనట్రేట్ చేసి కాఫీ ఎమర్జ్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. రెండవది ఏంటంటే కాఫీ సౌత్ ఇండియాలోనే పండుతుంది, టీ ఏమో దేశమంతటా మనకు దొరుకుతుంది. అది ఎక్కడన్నా తయారు కానివ్వండి, చాలా యూనివర్సల్గా అవైలబుల్ ఉండే టీ. సౌత్ ఇండియాకు కొంత తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో కాఫీ పాపులర్గా ఉంటుంది. కంపేర్ టు మనకు ఇతర దేశమంతటా టీ పాపులర్. తర్వాత ఇంకో ముఖ్యమైనది ఏంటంటే టీ ప్రిపరేషన్ చాలా సులభం, కానీ కాఫీ ప్రిపరేషన్ చాలా కంబర్సమ్. అందువల్ల కాఫీ గనక సరిగా కుదరకపోతే టేస్ట్ కాదు, భరించలేం, చేదు కూడా అవుతుంది. సో కాఫీని సరిగా తయారు చేయకపోతే ఆ టేస్ట్ ఉండదు, పైగా బిట్టర్నెస్ ఉంటుంది. టీని ఎంత చెడగొట్టినా మొత్తం మీద టీ బాగలేదంటారు, కానీ టీ తాగుతారు, టీ పక్కకు పెట్టలేరు. అదే కాఫీ చెడగొడితే తాగలేం, పక్కకు పెట్టాల్సిందే.
అందువల్ల కాఫీ ఎవరు పడతాళ్ళు అంత ఈజీగా తయారు చేయలేరు. టీ తయారు చేసేంత సులభంగా ఇప్పుడంటే కొత్త కొత్త కాఫీ బ్రాండ్స్ వస్తున్నాయి నేరుగా కన్జ్యూమ్ చేసేటట్టు. కానీ బట్ స్టిల్ ప్రిపరేషన్ ఆఫ్ కాఫీ అనేది కొంత స్పెషలైజ్డ్. కాఫీ అనేది కంబర్సమ్, కాంప్లెక్స్. అదే టీ అయితే చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసేయచ్చు. ఇదొక కూడా కారణం టీ పాపులర్ కావటానికి. కంబర్సమ్, కాంప్లెక్సే కాదు, కాస్ట్లీ అఫేర్ కూడా. టీతో పోలిస్తే కాఫీ ఈజ్ డెఫినెట్లీ కాస్ట్లీ. మీకు కంపారిటివ్లీ కాఫీ కాస్ట్లీ. సో ఈ కారణాల రీత్యా కాఫీ అనేది రిలేటివ్లీ ఎక్స్పెన్సివ్ కనుక కాఫీ ఇంకా టీ డామినేషన్ మన దేశంలో ఆపలేకపోతుంది. సో టీ డామినేషన్ దెబ్బతీసి కాఫీ క్వీన్ ఆఫ్ ఇండియాగా ఎమర్జ్ కాలేకపోతుంది. స్టిల్ టీ రిమైన్స్ మోర్ పాపులర్ దెన్ కాఫీ.